వెలిసిన శివలింగము గుమ్మడికొండ. గుమ్మడికొండ వెళ్తున్నాము. చుట్టూ పొలాలు. కొండ పైకి వెళ్ళడానికి ఆటో వెళ్ళినంత దారి ఉంది. ముందుగా వినాయకుడు, కొండ కింద వినాయకుడు. ముందు వినాయకుడిని దర్శించుకొని పైకి వెళ్ళాలి. కొండ పైన మెట్లు ఉంటాయి, ఆ మెట్లెక్కి వెళ్ళాలి. శివరాత్రి నైట్ కిందన టెంట్ వేసారు కదా, అక్కడ హరికథలు కానీ బుర్రకథలు కానీ వేసి జనాలు జాగరణ చేస్తారనమాట. నీవు అత్యంత పవిత్రమైన వైదిక సంస్కారములు పొందినవని శౌలము నుండి అన్నప్రాశన నుండి మెట్లు మరీ పెద్దగా లేవు, పర్వాలేదు, ఎక్కొచ్చు, ఎవరైనా ఎక్కొచ్చు. ఇగో ఈ గృహ లోపల ఉంది, అదే శివలింగం వెలిసిందనమాట. నందిని దర్శించి ఇదే వెలిసిన శివలింగం అన్నమాట. ఇక్కడే శివుడు వెలిసారు గృహల్లోన. పైనంత కొండ. ఇక్కడ నందిని 3 సార్లు ఎత్తి దించితే అనుకున్న కోరికలు జయమవుతాయని భక్తులు నమ్ముతారు. నేను కూడా పైకి 3 సార్లు ఎత్తాను. ఇక్కడ శివుడు ఉన్నాడని ఇక్కడ విగ్రహాలు తయారు చేసి పెట్టారనమాట. అక్కడ పుట్టిన దేవుడు ఉన్నారు, ఇక్కడేమో అందరికీ భక్తులకి కిందన కొండపై నుంచి చూస్తే కనిపించాలని ఇలా కట్టారనమాట శివుడు పార్వతిని గణపతిని.